హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రిషిత రాజ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీకు మా స్టైల్లో గోదావరి జిల్లాల్లో చేసే మటన్ గ్రేవీ కర్రీ అయితే చూపిస్తాను. ఇది చాలా బాగుంటుందన్నమాట. ఎస్పెషల్లీ రైస్, బిర్యానీ, రోటీ దేనిలోకైనా యూజువల్గా అయితే అలా కూడా తినేయచ్చు. కర్రీ అంత బాగుంటుంది. మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా దానికోసం నేను 1 కిలో అయితే మటన్ తీసుకున్నాను. ఇది చూసారా, చాలా లేతగా ఉన్న మటన్ అనమాట. ఎంత బాగుందో కదా! ఇప్పుడు దానికోసం ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేశాను. ఆయిల్ వేసిన తర్వాత ఇలా మంచిగా ఒక 3 బిగ్ సైజ్ ఆనియన్స్ అయితే తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా ఒక 4, 5 తీసుకున్నాను మన కారాన్ని బట్టి. తీసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. మనకి తెలిసిందే కదా, ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వడం కోసం నేనైతే రాళ్ళు ఉప్పు యాడ్ చేశాను. అంటే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ ఈ టేస్ట్ చాలా బాగుంటుంది. సో అందుకని మనకి ఆనియన్స్ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. అలా అని హైలో పెట్టి ఫ్రై చేయకూడదు, మాడిపోతాయి. సో అందుకని మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మంచి గోల్డెన్ కలర్ వచ్చేస్తాయి ఆనియన్స్. అలా వస్తే కర్రీ టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశాను. సో ఆనియన్స్తో పాటు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మంచిగా ఫ్రై చేసుకుంటే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా కుక్ అయిపోతుంది. ఇలా కుక్ అయిపోయిన తర్వాత మనం తీసుకున్న మటన్ ఏదైతే ఉందో దాన్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. అంటే నేను దీన్ని ముందు ప్రెషర్ కుక్కర్లో పెట్టడం అలా ఏం చేయలేదు, బికాజ్ ఇది చాలా లేత మాంసం కాబట్టి. సో చూస్తున్నారా ఎంత బాగుందో కదా! అండ్ మనం ఇది యాడ్ చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, పచ్చిమిర్చిలో దీన్ని కూడా వేసి మంచిగా ఫ్రై చేయాలి. ముక్కకంతటికి ఆయిల్ పట్టి మంచిగా ఫ్రై అవ్వాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. చూస్తున్నారా, ఇలా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనకి పీస్ మొత్తం కూడా ఆయిల్లో ఫ్రై అవుతుంది కదా, టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్ కూడా చేయండి. ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత తీసి చూసుకుంటే చూస్తున్నారు కదా, ఇది మనకి మంచిగా ఆయిల్లో అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీనిలో కొంచెం కారం, అలాగే కొంచెం పసుపు, ఇది నాన్ వెజ్ కాబట్టి కారం కొంచెం ఎక్కువే పడుతుంది. అంటే మీ ఇష్టం, మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. ధనియాలు, జీలకర్ర పౌడర్, అలాగే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేస్తాము. ఇవన్నీ మసాలాస్ యాడ్ చేసేసిన తర్వాత ఆ మసాలాలన్నీ ఉప్పు, పసుపు, కారం అన్నీ కూడా ఆ పీస్కి పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఆ మొత్తం పీస్కి ఆ మసాలాలన్నీ పట్టి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఉప్పు వేయలేదు, బికాజ్ ఉప్పు వేస్తే మటన్ తొందరగా కుక్ అవ్వదంటారు కదా, అందుకని. ఇలా అన్నీ కలిపేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 5 to 7 మినిట్స్ ఉంచుకుంటే ఆ మటన్లో నుంచి కొంచెం వాటర్ అయితే వస్తాయి. చూస్తున్నారా, ఇలా మంచిగా వాటర్ బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకుని దీనికి తగినన్ని వాటర్ అయితే పోసుకోవాలి. ఇది మటన్ కర్రీ కాబట్టి వాటర్ ఎక్కువే పడతాయి. దట్టు మనం ప్రెషర్ పెట్టట్లేదు కాబట్టి కూడాని. అంటే కుక్కర్లో అయితే మనకి చాలా తొందరగా అయిపోతుంది, బట్ దీని టేస్ట్ దానికి రాదు. మటన్ చాలా బాగుంటుంది ఇలా కుక్ చేసుకుంటే. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మొత్తం కలుపుకోవాలి. సాల్ట్ మనం లాస్ట్లో కుక్ అయిన తర్వాత యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ మరికొన్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 15 మినిట్స్ టు 20 మినిట్స్ కుక్ చేసుకుంటే యమ్మీగా ఉండే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒకసారి కుక్ చేసిన తర్వాత మనకి పీస్ ఎలా ఉందో చూస్తున్నాను. ఆల్మోస్ట్ ఆల్ కుక్ అయిపోయింది. సో నేను అప్పుడే సాల్ట్ యాడ్ చేస్తానన్నమాట, క్లిప్ మిస్ అయింది. ఇలా చూస్తున్నారు కదా, మటన్ గ్రేవీ అసలు ఎంత బాగుందో కదా, చాలా టేస్టీగా అండ్ చాలా యమ్మీగా ఉంటుంది. చాలా ఈజీగా అయిపోతుందన్నమాట. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? అండ్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్లో ఇంకొన్ని వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూసి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు కూడా ఇలానే చేస్తారా? ఎక్కువ మనకి శ్రమ, ఇంగ్రీడియంట్స్ అలాంటివేమీ ఉండకుండానే చాలా టేస్టీగా డెలీషియస్గా ఉంటుంది మటన్ కర్రీ. చూస్తున్నారు కదా పీస్ ఎంత బాగుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.